చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఏం లేవం జస్ట్ మిస్ అనమాట. లేకపోతే ఇదే సామెత అయిపోయేది మాకు కూడా ఈరోజు. మధ్యాహ్నం వదిన మా ఇంటికి వచ్చిందనమాట. సర్లే ఎట్లనో వచ్చిందిగా అని వేడివేడిగా అన్నం వండి ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా. అన్నం వండిన కూసేపటికి ఫోన్ వచ్చేస్తుంది. ఎవరో కాదు చేసింది ఫోను మా అత్తయ్య అనమాట. పంపులొచ్చే టైం అయింది. ఇంకా ఎంతసేపు ఇంట్లో నీళ్ళు పట్టాలి కదా అని ఫోన్ అనమాట. కొండెడు అన్నం అట్లనే ఉంది. ఇంటికి వచ్చారు మా వారు చూసారా అన్నం ఇంకా ఏం లేదు నాకు భజన భజన చేసేస్తారు. అందుకని అన్నం మొత్తం బాక్స్ లో కట్టుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇదిగో ఇట్లా ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాం మా వదిన నేను. మా వదిన ఏమో చిన్న చిన్న అన్ని అందిస్తుంటే నేను ఫ్రైడ్ రైస్ చేసేసాను అనమాట. మా పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు మా వదిన నేను ఒక్క మాట అనుకున్న రోజే లేదనమాట. మాట అనుకునే ముందు మొహమాటం ఎక్కువ ఇద్దరికి కూడా. ఏ మాట ఏమంటే ఎక్కడ బాధపడిపోతారా అని ఇద్దరం అదే టైప్ అనమాట. ఎక్కువ ఆలోచించేది. అందుకనే ఏమో ఇప్పుడు దాకా మంచిగానే ఉన్నాం. మా దగ్గర ఏం మధ్యలో ఏం గొడవలు రాలేదు, ఎవరు పెట్టలేదు. ఫ్రైడ్ రైస్ తినేసాం, టేస్టీగా వచ్చింది. ఫ్రైడ్ రైస్ తిన్నాక ఏం చేయాలో తెలియక ఇదిగో లూడో అయితే ఆడుకుంటున్నాం. వీడియోని అట్లా చూసి వెళ్ళిపోకుండా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేయండి వీడియోకి. నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఓకే బాయ్.